గారు బాలకోటయ్య గారు అని పిలిచారు. ఆగాను. వాళ్ళిద్దరు నన్ను కోరుకుంది ఏంటంటే, పాదాల మీద పడిపోయారు ఇద్దరు ఏడ్చుకుంటూ, నా పాదాల మీద. నేను మళ్ళీ కూర్చొని లేపితే ఏం కోరారంటే, అన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దె దించండి అన్నా, మీరు గద్దె దించితేనే మేము మా ఊరు వెళ్ళిపోయి మా అమ్మని నాన్నని చూసుకుంటాము అని అన్నారు. నాకు అర్థం కాదు, అదేంటి అమ్మని నాన్న చూసుకోవటం ఏంటి, మీరు హైదరాబాద్ ఎందుకుంటున్నారంటే, ఇలా పొంగనూరు మంత్రి గారి పెద్దారెడ్డి గారి యొక్క కేసులు పెడితే ఆ దెబ్బకి నేను బీటెక్ చదువుతున్నా అన్న పారిపోయి వచ్చాను. నేనేమో తెలుగుదేశం పార్టీలో ఎస్ఎస్సీలు అన్నా నేను పారిపోయి వచ్చాను. సంవత్సరంగా మేము ఊరికి వెళ్ళట్లేదన్నా, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళట్లేదన్నా, మమ్మల్ని చంపేస్తారని భయపడుతున్నాం, మీరు దించాలన్నా మీరే దించాలన్నా మీ పోరాటాల ద్వారా అని చెప్పేసి అడిగాను. నా కళ్ళబడి నీళ్ళు వచ్చింది. నేను చెప్తున్నాను వర్మగా, కర్ణుడి చావుకి శతకోటి శాపాలన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన శాప పాప కోప తాప ఆయన యొక్క రాజ్యాధికారాన్ని చేతులారా నాశనం చేసి మహిళల కన్నీళ్లు పెట్టి 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 కళ్ళు ఎర్రబడితే, మహిళలను చీరలా లాగితే, అంగన్వాడీ టీచర్ల పొత్తి కడుపులు చెయ్యేసి అరెస్ట్ చేస్తే, నా డాక్టర్ సుధాకర్ ప్రాణం తీస్తే, నా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని 7 అడుగుల గోతిలో తొక్కి పెడితే, అబ్దుల్ సలాం చనిపోతే, అరాచకాలు చేస్తే, దుర్మార్గాలు చేస్తే, రాజ్యాంగబద్ధంగా చట్టసభలుగా అసెంబ్లీ సాక్షిగా 34,000 ఎకరాలు ఇచ్చిన 28,000 మంది రైతులను ఇళ్లలో నుంచి వెళ్ళగొడితే, అక్కడ ఈయన తాడేపల్లి భవనం కట్టుకుంటే, దానికి ఫెన్షింగ్ వేసుకుంటే, 1000 మంది పోలీసుల కాపలా పెట్టుకుంటే ఎవరి మాట విన్నారు సార్? నేను అడుగుతున్నాను. ఒక ఎంపీ పార్లమెంట్లో నోడి వీడియో చూపిస్తే ఇది తప్పు అంటే, అరే బద్మాష్, ఒక ఎంపీ అయ్యుండి అటువంటి పనులు చేయటం ఏంటని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా మందలించకపోతే, ఆయన చంద్రబాబు నాయుడు గారు నీకు జీపెత్తా నువ్వు జీపించిన వాళ్ళకి జీపిస్తానని చెప్పేసి అంటే, దాన్ని ఆనందంగా అనుభవిస్తే ఏం పాలన అంటారు సార్? ఇప్పుడు ఒకటి ప్రయోజనం ఏముంది? నేను ఒక మాట చెప్తాను మీకు సందర్భంగా. వైసీపీ నాయకులందరూ కూడా గాంధారీదేవి కథ చదవాలి. కురుక్షేత్ర మహాసంగ్రామం అయిన తర్వాత గాంధారీదేవికి ఒక వర్తమానం అందుతుంది, 100 మంది కురుకుమారులు చనిపోయారు అని. అప్పుడు ధృతరాష్ట్రుడు భర్త ధృతరాష్ట్రుడితో, అయ్యా బిడ్డలు చనిపోయారంట, మీరు అనుమతిస్తే కళ్ళగంతలు తీసి యుద్ధరంగానికి వెళ్ళి చూసి వస్తాను అంటే ధృతరాష్ట్రుడు వెళ్ళమంటాడు. వెళ్ళి చూస్తే అన్ని శకలాదే కనిపిస్తాయి. కురుకుమారు కాళ్ళు దిగి చేతులు దిగి శిరసలు పడి. అప్పుడు ధర్మనందన దగ్గరికి వెళ్ళి గాంధారీదేవి అడుగుతుంది, ధర్మనందన, ఇంత వృద్ధాప్య వయసులో పెద్దమ్మ పెద్దనాన్నలు ఉన్నారు, 2 బిడ్డలన్నా బతికిద్దామనే జ్ఞానం లేదా, జాలి కలగలేదా మమ్మల్ని చూసుకోవటానికి అని అంటే, అప్పుడు ధర్మరాజు అంటాడు, పెద్దమ్మ, కృష్ణ భగవానుడు రాయభారానికి వచ్చినప్పుడు ఈ మాత్రపు ఆలోచన ఉంటే అసలు యుద్ధమే జరిగేది కాదు కదా అని నేను చెప్తున్నాను. 3 రాజధానుల మూర్ఖపు విధానాలతో పోమాకండి హైకోర్టు చెప్తుంది. నా దళిత డాక్టర్ని మాస్కులు ఇస్తే చంపారు, విచారించండి అని చెప్పి బాలకోట చెప్పారు. రాజధాని రైతులు మహాపాదయాత్రకు పోతుంటే, దేవస్థానానికి పోతుంటే, దేవస్థానం పాదయాత్ర నాకు అరసవల్లి సూర్య భగవానుని పాదయాత్ర మీద రాళ్ళు లేపించాం. దైవ కార్యాలను వాళ్ళు శిబిరాల్లో కూర్చొని రామకోటి రాశారు, శిబిరాల్లో కూర్చొని హనుమంత్ చాలీసా చదివారు, శిబిరాల్లో కూర్చొని 10 ఆజ్ఞలు పట్టించారు, కన్నీరు పెట్టారు. కంట కన్నీరు ఒలికితే సిరి ఎంట నొసగదని చెప్పేసి అని నాలాంటి వాళ్ళు చెప్పారు. పోతులు వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు, పోతుల బాలకోట కాలజ్ఞానం చెప్పారు. నేను మళ్ళీ చెప్తాను, పిల్ల కాంగ్రెస్ పార్టీ తల్లి కాంగ్రెస్లో చేరుతుంది, ఇక వైసీపీ ఉండదు, అవునా? జగన్ గారు ఉండదు, తల్లి కాంగ్రెస్లో చేరుతుంది. అక్కడ 4 ఎంపీలు పోతున్నారు, ఇక్కడ మీరు షేర్ ఆటో పెట్టినా కూడా 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి కాదు. బాలకోటి గారు, ఇప్పుడు దాన్ని విభేదించి వచ్చిన వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని స్ట్రగుళ్ళు పడ్డారో ఈ స్టేజ్కి వచ్చారో అందరికీ తెలిసిన విషయమే. ఈయన మళ్ళీ కాంగ్రెస్లో కలిపే ఛాన్స్ ఉంటుందా? నిన్నే డీకే శివకుమార్ని కర్ణాటకలో గెలిచాడు. ఇప్పుడు స్పీకర్ పదవికి కాంగ్రెస్కి ఇండియా కూటమికి మద్దతు పలుకుతున్నాడు, రేపు అందులో గెలుపుతాడు. అంటే ఇక్కడ ఏంటంటే, అంత రాజ్యాధికారం తలకెక్కిన మనిషి ప్రజాస్వామికంగా ఉండలేడు సార్. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని బెబ్బె అని చెప్పి అడుక్కోవటం ఏంటండి? ఈ అసెంబ్లీ పోవాలనే జ్ఞానం లేదా? 10 మంది ఉంటేనే 9 మంది ఉంటేనే నీ బాధ్యతను నిర్వహించవా? 23 మంది సీట్లు వచ్చిన టీడీపీని ఏమన్నారు మీరు? ఇంకో మాట కూడా చెప్తున్నా, అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇల్లే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇల్లు ఏడుంది అసలు చంద్రబాబు నాయుడు గారికి మీరు కూలగొట్టడానికి? ఆయన ఇల్లు కట్టుకోలేదు, మేము ఇల్లు కట్టుకున్నామని కదా ఎగతాళి చేసింది.
రోజా గారు కానీ కొడాలి నాని గారు కానీ ఇల్లు కట్టుకోలేదండి. ఆయన ఇల్లు కట్టుకోలా, నిజమే. చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్లో ఇల్లే, ఏదో లింగమనేనో పిన్నమనేనో వాళ్ళ ఇంట్లో అద్దెకుంటున్నాడు. పరిపాలన చూశాడు. నువ్వు కట్టుకున్నావు, తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నావు, 26 జిల్లాల్లో 26 భవంతులు కట్టావు. ఏది 1000 రూపాయల అద్దెకి 33 సంవత్సరాల లీజుకి ప్రభుత్వ స్థలాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది సక్రమవుతుందా అక్రమవుతుందా? పైగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాదు, అయోధ్య రామరెడ్డి గారు రాంకీ సంస్థ కట్టడాలు అవన్నీ మేము కూల్చేయాలని చెప్తున్నాం. నేను కూల్చేయాలని చెప్తున్నా. ఇప్పుడు దాకా జనసేన నాయకులు మాకు అభివృద్ధి కావాలి, మా కక్షపూర్తి కార్యక్రమాలు అక్కర్లా, కాబట్టి మా అభివృద్ధితో సమాధానం చెప్తామని అన్నారు. నేను చెప్తున్నాను, 5 ఏళ్ల వైసీపీ పరిపాలన విధ్వంసం మీద దర్యాప్తు జరగాలి. ప్రతి అరాచకాన్ని కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అతి గౌరవం ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఎందుకు ఇవ్వాలండి? ఆయన ద్వారం తెలిసి మరి ప్రధాన ద్వారం వాహనానికి ఎందుకు మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయాలి? అందరు ఎమ్మెల్యేలు ఎలా చేశారో అలానే చేయాలి. హీజ్ ద ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే, హీజ్ నాట్ ఎ సీఎం. ఓకే, మీరు అతిగా గౌరవిస్తే ఎలా? నేను ఒక మాట చెప్తాను సార్. కాబట్టి రాజ్యం పోయిన తర్వాత వాళ్ళు చెప్పారు సార్ 99% అమలు జరిపాం, 80% మాటలు మావే. ఏమంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేసిన తురకా కిషోర్కి మున్సిపాలిటీ చైర్మన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన జోగి రమేష్కి మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు దాష్టీకాలు చేసిన వాళ్ళకి మాట్లాడటానికి ఏం రైట్ ఉంటుంది చెప్పండి? ఏం రైట్ ఉంటుంది? నువ్వు సక్రమంగా పరిపాలిస్తే, న్యాయంగా ఉంటే ఏదైనా ఉంటుంది. పైపెచ్చి ఇంకో మాట కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, 986 ప్రైవేటు భద్రతా వలయాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అది కాదు అంటున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. అది కాదనే కదా ఇప్పుడు దాకా విభేదించారు. శ్రీనివాస్ రెడ్డి గారు 986 మంది ఉన్నారు సెక్యూరిటీ అంటున్నారు, మీరేమని కాదంటారు? తాడేపల్లిలో 386 మంది ప్రైవేటు భద్రత, నాట్ ఏ పోలీస్, ప్రైవేటు భద్రతా వలయాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు సమాధానం కావాలి. 30 మంది అండి, 30 మంది ఈ ఏళ్ళకి